హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ కనపడొద్దని, తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకనాడు మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. దాంతోపాటు నా తెలంగాణ తల్లి ఖనిజాల వల్లి అని 70 సంవత్సరాల కిందట దాశరథి గారు అన్నమాట. రావెల్లి వెంకటరామారావు అనే కవి అద్భుతంగా చెప్పారు. వెలలేని నందెనొద్దమురా నా తెలంగాణ తల్లి అని గొప్పగా తెలంగాణ గురించి చెప్పారు. ఉద్యమం గురించి మీకు తెలుసు. ధూమ్ధాంలు, బతుకమ్మలు, బోనాలు, ఆటపాటలతో ఇది మన సంస్కృతి, ఇది మన గొప్పతనం అని చెప్పుకున్నాం. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, ఎంతోమంది మహానుభావులు సాహితీవేత్తలుగా కలిసి తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని, ఒక రూపాన్ని కల్పించారు. 2006లో ఆనాడు సమైక్య పాలకులు మనపై పగబట్టి వెంటాడి వేటాడుతుంటే ఆ రోజున ప్రతిష్ఠించింది తెలంగాణ తల్లి అన్నారు. బతుకమ్మ ఆడబిడ్డలకు గౌరవం బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు గొప్పగా ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారంకేట్ దాకా మొత్తంగా ఎక్కడెక్కడ దసరా పండుగ వచ్చేదంటే దానికంటే ముందే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం. ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదరిద్రానికి ప్రతీకగా తల్లి రూపం మార్చారు అంటూ మండిపడ్డారు. తల్లిని మార్చిన మూర్ఖుడు ఎవడూ లేడు. ఈ మాట నేనంటే కొందరు తప్పుగా అనుకోవచ్చు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆవేశంతో, ఉద్వేగంతో అంటున్న మాటలు. ప్రపంచంలో ఆలిని మార్చిన మగవాళ్ళు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాట చెబుతున్నా. ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యపు పరిస్థితిని చూస్తున్నాం. కేవలం తెలంగాణ తల్లి విగ్రహం ఒకటే ఉందా? ఉద్యమం సమయంలో ఊరూరా వేల కొద్ది విగ్రహాలు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో బ్రహ్మాండంగా చందాలు వేసుకొని ఆమె మా తెలంగాణ తల్లి అని గౌరవించుకునేలా ప్రణవిల్లే విధంగా అద్భుతమైన ఆకృతి ఇచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసే స్ఫూర్తి పొందిన ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, తెలంగాణ తల్లి రూపు మార్చమని మీలో ఎవరికి ఉండే అభ్యంతరం? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెబుతున్నాం. ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భారతమాత మారిందా? నేను మా ఆడబిడ్డల తరపున అడుగుతున్నా, సిగ్గున్నదా మీకు? అసలు తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తారా? ఒకవైపు బతుకమ్మ నాశనం చేస్తున్నారు, మరోవైపు బతుకమ్మను మాయం చేయడం అంటే ఇది మా తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా చెప్పక తప్పదు. తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, ఒక సంస్థకు సంబంధించింది కాదు. మొత్తం సమస్త తెలంగాణ జాతిని జాగృత పరిచిన తల్లి. తెలంగాణ తల్లి ఈ ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందంటే, బతుకమ్మ చీరలు వద్దు, బతుకమ్మ పండుగ ఏర్పాట్లు వద్దు, అసలు బతుకమ్మే కనపడద్దు, రానున్న రోజుల్లో తెలంగాణ కనపడద్దు, అవసరమైతే తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనపడుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇంకెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దని కోరుతూ, వేదిక మీద కూర్చున్న అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. సరిగ్గా 15 సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో, ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్ గా గత 15 సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా కేసీఆర్ గారు 11 రోజుల పాటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ, పార్లమెంటులో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ 9ని దీక్ష విజయ దివస్ గా 15 సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కొంతమంది అర్భకులు
ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ కొంత బాధగా కూడా ఉన్నది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో, ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు, వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు, తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు, ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో, భారత మాత ఎట్లయితే జనించిందో, అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో, ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఇది ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది. ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం, మీకు భాష రాదు, మీ యాస చక్కగా లేదు, మీకు పరిపాలన రాదు, దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనైతుందా, మీకు అన్నం తినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతపడే విధంగా 10 ఏళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన భాషను ఎక్కిరించి సినిమాలలో జోకర్లకు పెట్టి మన ఆట పాటల్ని ఈసడించి ఈ బోనాలేంది, ఈ మైసమ్మేంది, ఈ పెద్దమ్మేంది, ఈ ఎల్లమ్మేంది అని మన గ్రామ దేవతల్ని ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి తెరబెట్టే విధంగా, తెరదించే విధంగా ఎట్లా అయితే ఉద్యమంలో ఎదిరించినామో మళ్ళొక్కసారి తెలంగాణ తల్లిని చూడంగానే యాదికొస్తుంది. ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి. మనం భూమిని అమ్మ అంటాం, ధరణి అంటాం, అవని అంటాం, భూమాత అంటాం, తల్లి అంటాం, ధరిత్రి అంటాం. అట్లాగే దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటాం, భారత మాత అంటాం. అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల. అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు. ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టిండు.
పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది తప్పకుండా స్వాతంత్రం వస్తుంది, వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం ఆభరణాలు అద్భుతంగా ఒక దేవతామూర్తిలాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.